ఫ్రెండ్స్ నేను మీ రామతేజ చూడండి భద్రాచలం గోదావరి చూసారా చూడండి మా లక్కీగాడు ఆడుకుంటాడు నీళ్ళు చూడు మొదటి ప్రమాద హెచ్చరిక అంట అక్కడ చూసారా కరెక్ట్గా దూరం నుంచి 41 వరకు మొదటి ప్రమాద హెచ్చరిక అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉందన్నమాట గోదావరి వాటర్కి దగ్గరలో ఉంది చూసారు కదా చూడు ఎలా వెళ్తుంది గోదావరి అసలు ఎక్కడ అంటే అక్కడ అసలు ఇదే లేదు ఇంత ఇసుక ఉండేది చూడండి ఎంత బాగుందండి ఇదే మన కరకట్ట వెనక మనకు రాముల వారి టెంపుల్ ఉంటుంది మనం చూసాం కదా అటు అక్కడ అయితే మనకు గుండు ఇట్లా చేయించుకోవడానికి అన్నీ అక్కడ సౌలత్ ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేము ఇట్లా మెట్ల మీద కూర్చున్నాం ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ వరకు ఉంటుంది వాటరు కానీ ఇదంతా ఫ్లడ్ వల్ల అంటే వాటర్ వచ్చేయడం వల్ల ఇదంతా పైకి వచ్చేస్తుంది వాటర్ అంటే కొంచెం 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 పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు చెప్పలేం ఒకవేళ పైన బాగా వర్షాలు పడితే మాత్రం పైన మనకు మొదటి ప్రమాద హెచ్చరిక అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది అసలు పీస్ఫుల్గా కూల్గా రిలాక్స్గా ఉందన్నమాట ఇది మన గోదావరి మా మేడం కూడా కూర్చున్నారు మేడం ఓకే లక్కీ లక్కీ గారు చూడండి వాడు ఎంజాయ్ చేస్తాడు అగా వెనక్కి రా నువ్వు ఓవర్ చేయకు ఏం లేదు కానీ వాడికి ఈత రాదు సో బై మిస్టేక్లో కనుక వాడు లోపలికి దిగాడు అనుకో లేని ప్రాబ్లం కదా సో ఇదన్నమాట చూసారు కదా చూసారా వాటర్ ఎలా వస్తుంది బోట్ కట్టేసారు చూసారు కదా అంత పీస్ఫుల్గా ఉంది తెలుసా గోదావరి దగ్గర చాలా పీస్ఫుల్గా హాయిగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బాగా ఓవర్ చేస్తున్నాడు అలా నీళ్ళు చేపలు పడుతున్నాడు వాడు చూడండి కవర్లో చేపలు పడ్డే వ్యక్తి నేనే చూస్తాను నేను చూసారు కదా సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా మీరు భద్రాచలం దర్శించుకోవాలనుకుంటే సాయంత్రం రండి సాయంత్రం అంటే 7 గంటలకు చేరుకున్నా కూడా గుడి పీస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకు 4 నుంచి 5 గుడి బ్రహ్మాండమైన ముహూర్తం అనమాట ఆ టైంలో గుడి ఓపెన్ చేస్తారు ఇప్పుడైతే జనాలు ఎవరు ఉండరు మీరు నైటు 3:30 అట్లా చేరుకొని మంచి స్నానం చేసి గుడికి కూడా వచ్చేయచ్చు మీరు గుడికి వచ్చేస్తే హ్యాపీ ఇక మీ అంత లక్కీ పర్సన్ ఎవరు లేరనుకోవాలి చూస్తారు కదా సో ఎవరైనా గుడికి వచ్చేవాళ్ళు మాత్రం ఈ విధంగా ప్లాన్ చేసుకొని రండి బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ పడవ కట్టేశారు బోట్ కట్టేశారు అన్నమాట ఇదంతా చూసారా ఐటీసీ అది మనకు ఇదంతా సారపాక్తిలో వస్తుంది వెళ్ళాలంటే ఇది ఒకటే దారి వేరే దారి ఏం లేదు సో ఫ్రెండ్స్ చూసారా ఓకే ఇంకేమైనా అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్